క్రీస్తునందు ప్రియమైన సంఘమా, దేవుని యొక్క శక్తివంతమైన నామమును బట్టి, ఆత్మదేవుని మహాకృపను బట్టి ఉదయకాల ప్రార్థన ఆరాధనలు చేరి వచ్చిన మీ అందరికీ క్రీస్తు యేసు నామములో శుభములు సమాధానములు కలుగునుగాక. ఆమేన్. నేటి ఉదయకాల ప్రార్థన ఆరాధన నిమిత్తమై పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగము తద్రీతిగా ఉన్నది. మార్కు సువార్త 10వ అధ్యాయము 81, 82 వచనములను మనము చదువుకున్నాము. యేసు, నేను నీకేమి చేయగోరుచున్నానని వారిని అడుగగా, ఆ గుడ్డివాడు, బోధకుడా, నాకు దృష్టి కలుగ చేయమని ఆయనతో అనెను. అందుకు యేసు, నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునని చెప్పాను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళెను. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన సంఘమా, దేవాతి దేవుడు భూలోకంలో ఉన్నప్పుడు ఆయనతో ఒక పుట్టు గుడ్డివాడు మాట్లాడిన మాటలు మనము చూస్తున్నాం. దేవుని యొక్క ప్రశ్న విధానాన్ని కూడా మనము చూస్తున్నాం. దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, నేను నీకేమి చేయగోరుచున్నాను అని అడిగాను. ఇవాళ అందరినీ కూడా దేవుడు ఇదే మాట అడుగుతాడు. దేవునికి స్తోత్రాలు. మన యొక్క ఆత్మీయ స్థితిని గురించి దేవుడు అడుగుతున్నాడు. మన యొక్క లోక పరిస్థితిలో ఉన్నటువంటి సాధక బాధకాల గురించి దేవుడు అడుగుతున్నాడు. నేను నీకేమి చేయగోరుచున్నానని ఈ వాక్యము వినుచున్నటువంటి ప్రతి ఒక్క విశ్వాసిని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. అట్టి ప్రశ్నకు సమాధానం దేవుడు ఇవ్వటానికి సిద్ధముగా ఉన్నాడు. నీకు విశ్వాసము ఉన్నదా లేదా అని దేవుడు అడుగుతున్నాడు. ఇఫ్ యు డూ హ్యావ్ ద సన్ ఆఫ్ ఫెయిత్, యు విల్ బి అవార్డెడ్ విత్ ఆల్ ది బ్లెస్సింగ్స్ which had been given to you and preserved for you. దేవునికి స్తోత్రాలు. దేవుడు సిద్ధముగా ఉన్నాడని దేవాతి దేవుడు మాట్లాడుతూ వస్తున్నారు. ఆయన మాట్లాడిన విధానంలోని ఆయన యొక్క విశ్వాసాన్ని మనము చూసినప్పుడు, గుడ్డివాడి యొక్క విశ్వాసాన్ని ఆయన, ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, ఆ మాటలోనే ఒక శక్తివంతమైన ఆదరణతో కూడిన రక్షణానందం ఉన్నది. ఏమిన్నట? ఈయన నజరేయుడైన యేసు అని వాడు విన్నాడు. నువ్వెప్పుడైనా ఏ క్షణంలోనైనా ఈ నామాన్ని విని ఉంటే, ఈ పుట్టు గుడ్డివాడు, ఈ లోకమును చూడని వాడు, అంధత్వములో ఉన్నటువంటి వాడు, ఆత్మీయ అంధత్వంలోను శారీరక అంధత్వంలోను ఉన్నటువంటి వాడు ఆ యొక్క నామమును ఆత్మ దృష్టితో చూశాడు, ఆత్మీయ దృష్టితో చూశాడు. దేవుని యొక్క శక్తిని, ఆ నామంలో గల స్థితిని కనుగొని ఆయన్ని అడుగుతున్నటువంటి మాటలు సత్యమేంటంటే, దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణింపమని కేకలు వేయ మొదలు పెట్టాను. పేరు వినుట మాత్రమే కాకుండా ఆత్మతో నింపబడినటువంటి ఆలోచనతో ఆయన యొక్క బర్త్ని గురించి కూడా, దావీదు కుమారుడ యేసుని గురించి కూడా ఆయన వాక్యంలో ఉన్న సత్యాన్ని గ్రహించి కరుణించమని కేకలు వేశాడు. నీవు క్షమించమని, దయచూపమని, కనికరించమని నజరేయుడైన యేసుని నీవు ప్రార్థించిన ఎడల నీ జీవితంలో ఉన్నటువంటి ఆత్మీయ అంధత్వాన్ని కూడా దేవుడు తీసేస్తాడు. ఆత్మీయ అంధత్వాన్ని గురించి దేవుడు అడుగుతున్నాడు. ఆ బిడ్డలోనైతే ఆత్మీయ అంధత్వం లేదు, శారీరక అంధత్వాన్ని దేవాతి దేవుడు తీసివేసినట్టుగా
వాక్యములో మనము చూస్తూ వస్తున్నాం. ఒక పర్యాయము దేవాతి దేవుడు భూలోకంలో ఉన్నప్పుడు ఇలాంటి గుడ్డి వారిని దేవాతి దేవుడు ఒక ప్రశ్న ఆ శిష్యులందరూ కలిసి వేసిన విధానాన్ని ఒకసారి చదువుకుంటున్నాం. యోహాను సువార్త 9వ అధ్యాయము 1వ వచనము. ఆయన మార్గంలో పోవచ్చుగా పుట్టు గుడ్డి అయిన ఒక మనుష్యుడు కనపడెను. ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేసెను? వీడా, వీని కన్నవారా అని ఆయన అడుగగా, యేసు, వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు, కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్ష పరచబడుటకై వీడు గుడ్డివాడుగా పుట్టిన. దేవునికి స్తోత్రాలు చెప్పండి. ఒకవేళ మనకు ఏదైనా అంగవైకల్పము జరిగినది మన బిడ్డలకి, మన పితరులకి, మనకి అని ఒకవేళ మనము తలంచి బాధపడుతుంటే బాధను పక్కన పెట్టండి. యు ఆర్ స్పెషల్ బిఫోర్ ద లార్డ్. యు ఆర్ స్పెషల్ ఫర్ ది సేక్ ఆఫ్ ద లార్డ్. యు ఆర్ యూనిక్ ఫర్ ది సేక్ ఆఫ్ ద లార్డ్ అని గుర్తించాలి. దేవుని దృష్టిలో ప్రత్యేకించబడిన వాడివి, దేవునికి అతి సమీపమై ఉన్నవాడవని, ఆయన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి సాధనమని నువ్వు గుర్తించాలని దేవుడు ఈ దినాన నీతో నాతో ఏ విధమైనటువంటి బలహీనతైన శారీరకముగా దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి తద్రీతిగా ఆయన ఏ పాపము చేయలేదు అతను కానీ ఆయన బిడ్డలకు కానీ. పాపము వల్ల గుడ్డితనము రాదు, పాపము వల్ల గుడ్డివాడు కాడు, పాపము వల్ల మేధకుడు కాడు. అది దేవుని యొక్క ఉద్దేశమని దైవాతి దేవుడు తెలియజేస్తూ ఉన్నారు. దేవుని సదుద్దేశాన్ని మనం గ్రహించాలని పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఈ దినాన మాట్లాడుతూ వస్తున్నారు. ఆత్మీయ గుడ్డితనముని గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు ఈ రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మీరు పూర్వమందు చీకటి అయ్యుండిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ద బెస్ట్ పరమ సత్యం ఇది. క్రైస్తవులుగా మారేరు, కన్వర్షన్ ఇవన్నీ ప్రక్కన పెట్టేసేయండి. దీస్ ఆర్ ఆల్ సింపుల్ వర్డ్స్. దేవుని యొక్క ఆత్మజ్ఞానం ఏంటంటే, మనము మానవాళి ప్రతి మనుష్యుడు పూర్వమట ఆత్మీయ అంధత్వములో ఉన్నారు, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. ఎప్పుడైతే నీవు యేసుక్రీస్తు ప్రభువుల వారిని రక్షకుడుగా అంగీకరించి నీ యొక్క పాత జీవితాన్ని వదిలిపెట్టి దేవుని కొరకు సిద్ధపడిన వారిగా ఉంటావో, అప్పుడు నీవు దేవుని యందు వెలుగైనటువంటి విశ్వాసిగా స్థిరపరచబడ్డావని దేవుడు ఇది నీతో నాతో మాట్లాడుతూ ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యములు వాటిలో కనబడుచున్నవి. ఆ వెలుగుతనం అనేది నిన్ను ఒక మార్పులోనికి తీసుకొని వస్తుంది అంటున్నాడు. ఈ గుణగణాలు నీలో ఉద్భవించాలి. ఇవి లేకపోతే నువ్వు క్రీస్తునందు లేవు, నజరేయుడైన యేసు క్రీస్తు వారిని అంగీకరించలేదని. ఏమేమి ఉండాలట? మంచితనము, నీతి, సత్యమును ఆ వెలుగులో ఉండాలి. ఈ మూడు కనపడాలి నీలో. అవే ఆత్మీయ గుడ్డితనమును తీసివేసేవి. ఈ మూడు నీలో ఉద్భవించినప్పుడు నీలో ఆత్మీయ వెలుగు, ఆత్మీయ దృష్టి నీలో ఉన్నదని నీవు గ్రహించాలి. ఏ రీతిగానైతే ఆ గుడ్డివారికి యేసుక్రీస్తు వారు ఆయన యొక్క బోధన గురించి, ఆయన యొక్క శక్తిని గురించి, ఆయన కరుణించే దేవుడని గ్రహించాడు, అట్టి గ్రహణ శక్తి నీకు దేవుడు ఇస్తున్నాడని దైవాతి దేవుడు మాట్లాడుతూ, కనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధం వలె నడుచుకొనుడి. వెలుగు సంబంధాలందరూ ఎలాగ నడుచుకుంటారంటే దేవునికి ఇష్టమైన వాటిని చూచి ఆ రీతిగా నడుచుకుంటారు. ఆయన ఇష్టం అని చెప్పి, దేవునికి ఇది ఇష్టం కాబట్టి నేను వాక్యానుసారం నిలవాలి కాబట్టి నేను ఈ రీతిగా జీవిస్తాను, అది దేవునికి ప్రీతికరము అని నీ హృదయము, నీ మనస్సు, ఆత్మ గ్రహించినప్పుడు ఆ రీతిగా నీవు జీవించడానికి సిద్ధపడి ఉంటావని
దేవాతి దేవుడు నీతో నాతో మాట్లాడుతూ వస్తున్నాడు. దేవుని యొక్క ఆత్మీయ స్థితిని, మనము ఆత్మీయ దృష్టిని పొందడానికి దేవాతి దేవుడు మాట్లాడిన మాటని మనము చూస్తూ వస్తున్నాం. 4:18 దేవాతి దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఎఫెసీయులకు రాసిన పత్రికలో చూడండి. మరియు మధ్యములో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారం కలదైతే ఆత్మపూర్ణులై ఉండడి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సింది, ఆత్మపూర్ణులైనటువంటి స్థితిలోనికి ఎదగాలి. ఈ మంచితనము, నీతి, సత్యాన్ని పొంది ఆత్మపూర్ణులుగా ఉండే యోగ్యతను సంపాదించుకోవాలి. మనం ఆ యోగ్యతలో నువ్వు కనబడిన వెలుగుమయమైనటువంటి విశ్వాసంగా ఉంటామని పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతూ వస్తున్నారు. తద్రీతిగా మన ఆత్మీయ దృఢతనాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు ప్రకటనకారుడు ఒక సత్యాన్ని మనకు తెలియజేస్తాడు. 3వ అధ్యాయము 17వ వచనాన్ని కూడా చదువుకుంటున్నప్పుడు ఆత్మదేవుడు ఈ రీతిగా చెప్తున్నాడు. నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడువును, బ్రుడ్డివాడవును, దిగంబరునై ఉన్నావని ఎరుక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేయించున్నా, నాకేమీ పొదవ లేదని చెప్పుకొనిచున్నావు. రెండుతనం అంటే ఈ లోకములో ఉన్నటువంటి ఆశలు ఉన్నాయి, చూశారు. ధనవంతుడు కాని, కీర్తి కాని, ఏదో 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 అవ్వాలని తపనలు ఉన్నాయి, చూసారా. వాటిని గురించి మాట్లాడుతున్నాడు. అవన్నీ కూడాను నీ ఆత్మీయ దృష్టిని తొలగిస్తాయి. అంధత్వంలోనికి వెళ్ళిపోతావు, వెలుగుమైన జీవితాన్ని కోల్పోతావు, దేవునితో ఉండే శక్తిని నువ్వు తీసివేసుకుంటున్నావని నీవు గుర్తించాలని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ వస్తున్నారు. లేవి కాండంలో ఒక సత్యాన్ని చదువుకుంటూ వస్తున్నాం. లేవి కాండము 19వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుంటున్నప్పుడు, చెవిటి వారిని తిట్టకూడదు, గుడ్డి వారి ఎదుట అడ్డము వేయకూడదు, నీ దేవునికి భయపడను, నేను యెహోవాను. ఈ లోకములో ఆత్మీయ దృష్టి ఎలాగుండాలంటే, నీ ఎదుట ఉన్నటువంటి శారీరక గుడ్డితనం ఉన్నటువంటి వ్యక్తుల్ని హేళన చేయకూడదు, ఇబ్బంది పెట్టకూడదని వాక్యము సెలవిస్తూ ఉన్నది. ఆ రీతిగా నీ యొక్క ఆత్మీయతను బలపరుచుకొని నువ్వు శక్తివంతుడు కావాలని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతుండగా యెహోషువ గ్రంథంలో ఉన్న ఒక సత్యాన్ని చదువుకున్న 6వ అధ్యాయము 1వ వచనము. ఆ కాలమున ఇశ్రాయేలు భయము చేత ఎవడను వెలుపలికి పోకుడను, లోపలికి రాకుడను, ఎరికో పట్టణము ద్వారము గట్టిగా మూసివేయబడిను. దేవునికి స్తోత్రం. ఎరికో పట్టణము గోడలు ఆ మూసివేయబడినటువంటి స్థితిని ద్వారబంధములు మనం చూస్తున్నాం. అక్కడ దేవాతి దేవుని మహాకృపను చూస్తున్నప్పుడు వారి యొక్క ఆత్మీయ దృష్టి ఏంటంటే, ఆ గోడలు పగలగొట్టాలంటే ఒక భూకంపం రావాలి. ఆ భూకంపం వస్తేనే అంత చైనా గోడ అంటామో అలాంటి గోడలు అనుకోండి. వీళ్ళ ఆత్మీయ దృష్టి దేవుడు ఏంటంటే అంటే, అవి గోడలు పగలవు కాబట్టి నీవు దేవుని యొక్క ఆత్మతో కూడిన ప్రార్థన వీరుడిగా ఉండాలంటున్నాడు. వారు ఆ దృష్టితో చూశారు, ఆ విశ్వాసంతో చూశారు. అందుకనే ఆ గోడలు పడిపోవటానికి అట్టి ప్రార్థనా విధానాన్ని వారు అవలంబించారు. 16వ వచనం. 7వ మారు యాజకులు బూరల ఊదగా యెహోవా జనులకు ఇలాగా కేకలు వేయండి, యెహోవా ఈ పట్టణమును మీకు అప్పగించుచున్నాడు. 20వ వచనం. బూరల ఊదగా ప్రజలు కేకలు వేసరి, ఆ బూరల ధ్వని విన్నప్పుడు ప్రజలు ఆర్భాటంగా కేకలు వేయగా ప్రాకారము కూడెను. ప్రజలందరూ తమ ఎదుట చక్కగా పట్టణ ప్రాకారం ఎక్కి పట్టణమును పట్టుకొనిరి. దేవునికి స్తోత్రం. నీ ఆత్మీయ దృష్టి ఉన్నప్పుడు ఎరికో గోడల లాంటి సమస్యలు కూడా నీ కుటుంబాల్లో, నీలో, నీ బిడ్డల ఎడల తీర్చబడతాయని నువ్వు విశ్వసించాలి. నువ్వు ఆత్మీయ స్థితిలోనికి వెళ్లాలని దేవాతి దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నారు. ఆ రీతిగా ఎరికో పట్టణాన్ని ఇశ్రాయేలీయులు స్వాధీనం చేసుకున్న స్థితిని మనం చూస్తున్నాం. దానిలో ప్రార్థనా విధానం ఉన్నది. ఆ యొక్క ప్రార్థనా విధానములో వారి యొక్క క్రమం ఉన్నదని మీరు గ్రహించాలి. అవిశ్వాసంతో వారు అక్కడ పని చేయలేదు, విశ్వాసముతోనే చేశారు. ఆ రీతిగా ఆయనను అనుసరించి వారికి ఆత్మీయ జ్ఞానాన్ని దేవుడు ఇస్తాడని
పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నారు. 6వ అధ్యాయం 3వ వచనం, యెహోవాను గూర్చిన జ్ఞానమును సంపాదించుకుందము రండి. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొనుటకు ఆయనను అనుసరించుదము రండి. ఉదయము తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయించును. వర్షము వలె ఆయన మన వద్దకు వచ్చును. భూమిని తడుపునటి తొలకరి వర్షము, కడవరి వర్షములే ఆయన మన వద్దకు వచ్చును. దేవునికి స్తోత్రం. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొనుదము రండి అంతే. ఆ జ్ఞానాన్ని సంపాదించుకోవడానికే దేవాలయానికి వెళ్తాం, పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతాం, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న కీర్తనలు పాడుతాం. అదే రీతిగా మన జీవన క్రమాన్ని ప్రార్థన ద్వారా దేవునికి తెలియజేస్తాం. వాక్యానుసారము మనం తప్పక జీవిస్తాం. అట్టి స్థితిని కలిగి ఉండి ఆయన తెలుసుకోవాలని జ్ఞానముతో నీవు ప్రతినిత్యము మరణించేంత వరకు కూడా నీవు క్రమముగా ఉన్నప్పుడు అట్టి జ్ఞానాన్ని నీకు ఇస్తాడంటున్నాడు. అదే రీతిగా ఆయన మన యొద్దకు వచ్చును. ఆయన మనతో జీవించేవాడిగా ఉంటున్నాడని పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నారు. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుంటున్నప్పుడు ఆత్మదేవుడు ఈ రీతిగా నీతో నాతో మాట్లాడుతూ వస్తున్నారు. యోహాను 8:12వ వచనము, హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండినని వారితో చెప్పాను. ఏం వెలుగిట ఇది? జీవపు వెలుగు. టార్చ్ లైట్లు, ట్యూబ్ లైట్లు, ఇవాళ వచ్చిన ఈ లైట్లన్నీ కాదు. ఇది జీవపు వెలుగు. దానిలో జీవమున్నది. ఆ వెలుగుమయమైనటువంటి స్థితిని నీకు నాకు అనుగ్రహిస్తారని దేవుడు మాట్లాడుతున్నాడు. 10వ అధ్యాయము, ఆత్మీయ వెలుగును ఆత్మీయ జ్ఞానాన్ని ఇచ్చారు దేవుడు. ఆయన మెల్లని స్వరంతో కూడా నీతో మాట్లాడే దేవుడిగా ఉంటున్నాడు. 10:29, వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడను వాటిని అపహరించలేడు. 10, దేవుని యొక్క ఆత్మీయతలో మనము బలపరచబడి, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వినును. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. ఆయన నీతో మాట్లాడతాడు. అదే ఆత్మీయ వెలుగంటే, ఆత్మీయ జ్ఞానం అంటే. అదే రీతిగా 12:28లో కూడా మరి యొక్క సత్యాన్ని చదువుతాం. హల్లెలూయా 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 హల్లెలూయా. పరలోక తండ్రి నీ నామము మహిమపరచమని చెప్పిన అంతటి నేను దానిని మహిమపరచుతని మరలా మహిమపరచును అని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. తండ్రి నీ నామము మహిమపరచమని చెప్పాను, అంతటి నేను దానిని మహిమపరచుతని మరలా మహిమపరచును అని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. మహిమపరిచే స్థితిని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. 1 పేతురు 2:21లో మనలందరినీ ఏ రీతిగా దేవుడు సిద్ధపరచుకున్నాడో ఆ వాక్యాన్ని కూడా చదువుకుంటున్నాం. 1 పేతురు 2:21లో ఒక సత్యాన్ని ఆయన తెలియజేస్తూ ఉన్నారు. హల్లెలూయా 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 హల్లెలూయా. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలేదు నడుచుకున్నట్లు మీకు మాదిరిగా ఉంచిపోయాను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటలు ఏ కపటము కనపడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపబడలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చే దేవునికి తను తాను అప్పగించుకోలేను అని దేవుడు నీకు పరిశుద్ధమైనటువంటి స్థితిని జనాంగముగా చేయటానికి ఆ రీతిగా ఆయన శిలువ మార్గంలో చేసినటువంటి క్రియను మనము గుర్తించుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు మనతో తెలియజేస్తూ ఉన్నాడు. మరి యొక్క సత్యం, వారు నీటి మార్గమును అనుభవపూర్వకంగా తెలుసుకుని తనకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవడం కంటే ఆ మార్గం అనుభవపూర్వకంగా తెలియకే వారికి మేలు. పరిశుద్ధమైన మార్గాన్ని మనకు అనుగ్రహించాడు. ఆ మార్గంలో మనము జీవించి ఆ మార్గంలోనే మనం స్థిరపరచబడి మనం ఆత్మీయతను బలపరచుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు ఇది నీతో నాతో మాట్లాడుతూ వస్తున్నారు. తద్రీతిగా ఆయన యొక్క ఆత్మీయతలో జీవించుతున్నటువంటి మనము, కృపలో భద్రపరచబడినటువంటి మనము మన యొక్క శక్తివంతమైన స్థితిని
ఏ రీతిగా మనం గడుపుకుంటున్నాం? వెలుగుమయమైనటువంటి జీవితాలు జీవిస్తున్నామా, లేకపోతే ఆత్మీయ జ్ఞానము కలిగి జీవిస్తున్నామా లేదని పరిశుద్ధాత్మ దేవుడు ఇది నీతో నాతో మాట్లాడుతూ వస్తున్నారు. డిట్రానమీ 28:28లో ఉన్న సత్యాన్ని కూడా చదువు. వెర్రితనము చేతను గురుడితనము చేతను హృదయ విస్మయముల చేతను యెహోవా నిన్ను బాధించును. మేము ఈ లోక రీతిగా గురుడితనముతో ఈ లోకములో ఉన్నటువంటి ఆశల చొప్పున జీవిస్తున్నావేమో ఒక పర్యాయం గుర్తించుకోమని దేవాతి దేవుడు నీతో నాతో ఇది నా ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నారు. ఆయన మాట్లాడుతున్న మాటల్లో సత్యాన్ని కనుకుంటా. ప్రకటన 22లో ఆయన నీ కొరకు నా కొరకు చేస్తున్నటువంటి క్రియను మనం ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్న ప్రకటనకారుడు తెలియజేసిన మాటని ఈ రీతిగా మనము చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా. 16వ వచనము 22 ప్రకటన. సంఘముల కోసరము ఈ సంగతులను గురించి మీకు సాక్ష్యమిచ్చుటకు యేసువను నేను నా దూతను పంపియున్నాను. నేను దావీదు వేరు చిగురును సంతానమును ప్రకాశమానమైన వేకు చుక్కనై ఉన్నాను. గుడ్డివాడు అన్నాడే, దావీదు కుమారుడా, ఆత్మీయ జ్ఞానముతో మరలా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. వేకువ చుక్కనే ప్రకాశమానమైన వేకువ చుక్కనై ఉన్నానని నీతో నాతో దేవుడు మాట్లాడుతున్న మాటని మనము గుర్తించుకోవాలి. కీర్తనాకారుడు ఒక సత్యాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నాడు. 86వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుంటున్నప్పుడు ఆత్మదేవుడు ఈ రీతిగా, ప్రభువా నీవు దయాదాక్షములు గల దేవుడు, దీర్ఘశాంతుడు, కృపా సత్యమంతో నిండిన వాడవు. ఆయన దీర్ఘశాంతము దయాదాక్షములు గల దేవుడు. రెండు వాడికి ఏ రీతిగానైతే ఒక కంటి చూపునిచ్చాడు. నీకును నాకును ఏది లోపమున్నదో దానిని ఇవ్వటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడని నీవు గ్రహించాలి. ఆ కాలము ఇదే, ఆ కాలమని నువ్వు గ్రహించాలి. ఆ కాలము నీకు నాకు దేవుడు సిద్ధపరిచి అనుగ్రహిస్తున్నాడని గ్రహించాలి. ఆ రీతిగా దేవుని యొక్క ఆత్మీయతలో బలపరచబడినటువంటి మనము పాత నిబంధనలో ఒక సత్యాన్ని గుర్తు చేసుకుందాం. 19వ అధ్యాయంలో ఒక సత్యాన్ని ఈ రీతిగా మనం చూస్తూ వస్తున్నాం. ఆది కాండము 11వ వచనము చూడండి. నాశనము అవబోతున్నారు, వారికి ఆత్మీయ అంధత్వం ఉన్నది, అందుకే వారు నాశనంలోనికి వెళ్ళారు. చూడండి అక్కడ 11వ వచనము. అప్పుడు వారు పిల్లలు మొదలుకొని పెద్దల వరకు ఆ ఇంటి ద్వారము దగ్గరనున్న వారికి కను మబ్బు కలుగ చేయగా వారు ద్వారము కనుగొనలేక విసికిరి. కను మబ్బు కలుగ చేశారు అనగా చీకటి. ఒకవేళ దేవుని యొక్క వెలుగుమయమైనటువంటి బిడ్డలకు దేవుడే స్వయముగా వచ్చి ఏ అంధత్వంలో ఉన్నారో వారు నిన్ను బాధ పెట్టడానికి ప్రయత్నం చేస్తే దేవుడి వారి గుడ్లకు ఆ యొక్క కను దృష్టిని మబ్బును కలుగు చేసే దేవుడిగా ఉంటున్నాడని మనం గ్రహించాలి. దేవుడి స్వయముగా అబ్రహాము ప్రార్థన విని దేవదూతలను ఈ గృహానికి పంపాడు. వారిని రక్షించటానికి, పాపం నుంచి విడుదల చేయటానికి. వారు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామం అంతా ఎలాంటి గ్రామం అంటే ఆ సొదొమ గొమొర్రా అనేది ప్రతిసారి చెప్పుకుంటున్నాం. పిల్లలు మొదలుకొని పెద్దల వరకు ఇమాజిన్ చేసుకున్న ఆ యొక్క స్టేజ్ ఎలాగున్నారు, ఆ యొక్క గ్రామం యొక్క స్టేజ్. పిల్లలు మొదలుకొని పెద్దల వరకు ఎవరిని వదిలిపెట్టలేదు. అందుకని అగ్నితో కాల్చాడు ఆ పట్టణాన్ని. పైనుంచి కురిపించాడు దేవుడు గంధకముతో కూడినటువంటి. కాబట్టి చీకటిలో మనం జీవిస్తుంటే ఈ దినాన దేవుడు ఇది అనుకూల సమయం అని చెప్తున్నాడు. ఇది అనుకూల సమయం అని దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. 2 కొరింథీలో ఉన్న సత్యాన్ని మనం చదువుకుంటున్నాం. 2 కొరింథీ 5వ అధ్యాయంలో ఉన్న సత్యాన్ని చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. 5:17. హల్లెలూయా. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. నువ్వు క్రొత్తగా మారిపోతున్నావు. 2:6. అనుకూల సమయమందు నీ మొర ఆలకించితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని,
అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము. జాగ్రత్త, దేవుడు నీకు ఒక టైం చెప్తున్నాడు కూడా. నీవు రక్షించబడి తగ్గిపోతే, లేకపోతే ఇంకా రక్షణలోనికి రాలేకపోతే దేవుడు నీ అంధత్వాన్ని గురించి మాట్లాడుతున్నాడు. జాగ్రత్త సుమి, నీవు ఆయన పలికినప్పుడు, మాట్లాడినప్పుడు నీవు సిద్ధముగా ఉండాలని దేవుడు నీతో నాతో మాట్లాడుతూ వస్తున్నారు. డ్యూటెరానమీ 21:22 చూస్తున్నాం ఒక పర్యాయము. డ్యూటెరానమీ ద్వితీయోపదేశ కాండము 21:22 వచనము. హల్లెలూయా, 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 హల్లెలూయా. మరణ శిక్షకు తగిన పాపం ఒకటి చేయగా అతని చంపి ప్రాణం మీద వేలాడదీసినలా అతని శవము రాత్రి వేళ ప్రాణం మీద నిలవకూడదు. వేలాడదీయబడిన వాడు దేవునికి శాపగ్రస్తుడు కనుక దేవుడిని యెహోవా స్వాస్థ్యంగా నీకు ఇచ్చిన దేశమును మేము అపవిత్రపరచుకున్నట్లు అగత్యంగా ఆ దినమున వారిని పాతి పెట్టవలెను. దేవుడు నీ కొరకు, మా కొరకు సిలువ బానుపై మరణించి పునరుద్ధారుడై ఆరోహుడైనటువంటి దేవుడుగా ఉన్నాడు. నీ పాపములను, నా పాపములను సిలువానుపై ఆయన రక్తము ప్రోక్షించడం ద్వారా శుద్ధీకరించి పవిత్రపరిచి క్షమించిన దేవుడిగా ఉంటున్నాడు. ఆయన నీ కొరకు వెలుగుమయమైన దేవుడిగా ఉంటున్నాడు. ఆయన ఎద్దకు రా. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ జీవితాలని ఆశీర్వించి వెలుగుమయము చేయబడను గాక. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించను గాక. ఆమేన్. ప్రార్థించుకుందాము. శక్తివంతమైన దేవా, మీ పాద సన్నిధిలో ఉన్నాం తండ్రి. అయినా మీరు మాకు దేవుడిగా ఉన్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నారు. మీరు ఆత్మకార్యములు జరిగించే దేవుడు నాయన, ఆత్మీయ దృష్టిని ప్రసాదించే దేవుడు నాయన, మీకును మాకును సంబంధాన్ని ఇన్కల్కులేట్ చేసే దేవుడు నాయన, అట్టి వెలుగుమయమైన దేవుడిని మేము కలిగి ఉన్నాము స్వామి. మా జీవితములనైనా మా ముందున్నటువంటి చీకటిని మీరు విడుదల చేసి ఆయన బంధించి మాకు నాయన మీరు వెలుగునిచ్చినందుకు కృతజ్ఞతలు. సర్వ మానవాళిని వెలుగుమయం చేయడానికి నైనా మీరు భూలోకంలోనికి వచ్చిన ఏకైక దేవుడము. తద్వారా శిలువమానుపై మరణించిన ఆయన మీ రక్తమును ప్రోక్షించిన దేవుడము. తద్వారా మా పాపములను ఏవైతే అడ్డమన్నవో శుద్ధీకరించి పవిత్రపరిచిన దేవుడము నాయన. అట్టి దేవుని మేము దేవునిగా కలిగి ఉండినైనా ఈ ఉదయకాల సమయంలో సంఘమంతా కూడినైనా ఏక మనసుతో ప్రార్థించుకొనుచున్నాము. ప్రతి బిడ్డను ఆశీర్వదించి ఆత్మవశులను చేసుకున్నందుకు స్తోత్రాలు. ఆత్మీయ దృష్టిని నా బిడ్డలందరికీ దాయం చేసినందుకు కృతజ్ఞతలు. ప్రతి కుటుంబాన్ని మీ పాద సన్నిధిలో పెడుతున్నాను నాయన. ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి, బలపరచండి, భద్రపరచండి, శక్తివంతము చేసుకోండి స్వామి. కుటుంబాల్లో ఉన్న ప్రతి బలహీన పరిస్థితుల నుంచి విడుదల చేయబడును గాక. అగ్ని కాంక్షను నా బిడ్డల చుట్టూ వచ్చినందుకు స్తోత్రాలు. చీకటి అంధకార శక్తులను విడుదల చేసినందుకు స్తోత్రాలు. ఆర్థిక సమస్యలు, జటిలమైన సమస్యలు, ఆనాయన అస్వస్థతలు అయినా మీ నామమును బట్టి నా బిడ్డలకు విడుదల కలిగి చేయండి నాయనా. అయినా భార్యకును, భర్తకుని, బిడ్డలకు, తల్లిదండ్రులను శాంతిని, సమాధానాన్ని దాయించేయండి. కృపలు భద్రపరచండి నాయనా. ఆత్మశక్తిని దాయించేయండి నాయనా. ఆత్మ జ్ఞానమును దాయించేయండి. ఆత్మీయతతో బలపరచండి నాయనా. సంతోషకరమైన దినములు నా బిడ్డలకు ప్రకటించండి స్వామి. మహాదేవా, గొప్ప దేవా, శక్తివంతమైన కార్యములు జరిగించే దేవుడు అని నా బిడ్డలందరూ గ్రహించిన ఆయన ఒక నూతనమైన అనుభవాలతో నింపుతున్నందుకు స్తోత్రాలు చెల్లించుకోండి. పరిశుద్ధాత్మ శక్తితో నింపబడిన కుటుంబములుగా బలపరచబడును గాక. యవనస్తులకు మించిన జ్ఞానమును బట్టి, చదువును బట్టి, ఉద్యోగమును బట్టి, వివాహమును బట్టి, గర్భఫలమును బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. అయినా మీరు ఇచ్చినటువంటి గర్భఫలను బట్టి కృతజ్ఞతలు. అపవాదిని తరిమి వేసినందుకు స్తోత్రాలు. ఎదురు చూస్తున్నారు స్వామి. మీరు ఇచ్చినందుకు స్తోత్రాలు. మీరు ఇవ్వాలి అయినా, మీరు గర్భములు తెరవాలి స్వామి. మీరు తెరచినందుకు స్తోత్రాలు. అదే రీతిగా ఆయన వివాహాల కొరకు ఎదురు చూస్తున్నారు. విశ్వాసులుగా చెప్పబడిన బిడ్డలను నా బిడ్డలకు అనుగ్రహించండి. మంచి వివాహ వ్యవస్థను, వారికి కుటుంబ వ్యవస్థను దాయించేయండి. ఆయన ఎదురు చూస్తున్నారు స్వామి. యవనస్తులు ఏకాంగులను సంసారులుగా చేయబడి నేనే అన్నారు కదా స్వామి. ఫలించమని చెప్పిన దేవుడు కదా స్వామి. మీరు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. అయినా వారి చదువులను మీరు అనుగ్రహించారు. చదువులకు తగిన ఉద్యోగములు దాయించేయండి. అదే రీతిగా వృద్ధులకు నాయన మీరు ఇచ్చిన యోగ్యకరమైన జీవితం బట్టి స్తోత్రాలు. ఆరోగ్యమని బట్టి స్తోత్రాలు. ఆసక్తిని బట్టి స్తోత్రాలు. అయినా ఆదరణ బట్టి స్తోత్రాలు. ప్రార్థనా జీవితాన్ని బట్టి స్తోత్రాలు.
భర్తను కోల్పోయిన వారు, భార్యలను కోల్పోయిన వారు ఉన్నారు తండ్రి. ఆశీర్వదించండి, బలపరచండి, భద్రపరచండి. వారి బిడ్డలయా ప్రాంతంలో ఉన్నారు స్వామి. ఆశ్చర్యకరంగా మార్చండి నాయనా, కృపల్లో భద్రపరచండి నాయనా. నూతనమైన శక్తిని దాయిచ్చేయండి నాయనా, క్షేమాన్ని దాయిచ్చేయండి నాయనా. ఆస్ట్రేలియా దేశం, అమెరికా దేశం, ఇంగ్లాండ్ దేశం, మస్కట్, కువైట్, ఆస్ట్రేలియన్ కంట్రీస్, ఏషియన్ కంట్రీస్ నైనా, అదే రీతిగా నైనా ఆఫ్రికన్ కంట్రీస్, యూరోపియన్ కంట్రీస్ లో ఉన్నారు. వారి క్షేమాన్ని దాయిచ్చేయండి. వారి పనులను మరలా తిరిగి ఇవ్వండి నాయనా. కుటుంబాల్లో ఉన్న సమస్యల నుంచి విడుదల చేయండి స్వామి. మీరు దాయి చేసినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను స్వామి. మీరు అనుగ్రహించినందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నా. చిన్న బిడ్డలకు ఎదుగుదల, జ్ఞానము, వివేకము దాయిచ్చేయండి నాయనా. అదే రీతిగా ఎదుగుదల దాయిచ్చేయండి. పరీక్షకు సిద్ధపడుతున్న బిడ్డలకు కృతార్థతను అనుగ్రహించండి నాయనా. మీరు మా దేవుడవు నాయనా. ఈ దినాల్లో జరుగుతున్నటువంటి అపవాది క్రియలనైనా, ఆ సాతానుని మీరు దూరపరచండి నాయనా. కరోనా నుంచి విడుదల చేయండి నాయనా. ఏ మాత్రము నా బిడ్డలు తాకకూడదు నాయనా, ఏ మానవునికి తాకకూడదు నాయనా. మీ కృప చూపండి స్వామి, మీ కృప చూపండి. పాపములు, దోషములు క్షమించినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయనా. మీరు గొప్ప దేవుడు. సంఘ బిడ్డలను పరిశుద్ధాత్మ శక్తితో నింపుతున్నందుకు స్తోత్రాలు. అగ్ని కాంచెను కుటుంబాల చుట్టూను, విశ్వాసుల చుట్టూను వచ్చినందుకు స్తోత్రాలు. కానీ ఈ మధ్య కాలంలో కుటుంబాల్లో ప్రియులను కోల్పోయిన వారు ఉన్నారు. ఆశీర్వాదకరంగా మార్చండి నాయనా. బర్త్ డేస్ జరిపించుకుంటున్న వారు ఉన్నారు, ఆశీర్వదించండి నాయనా. మ్యారేజ్ డేస్ జరుపుకున్న వారు ఉన్నారు, ఆశీర్వదకరంగా మార్చండి నాయనా. అదే రీతిగా నాయన కుటుంబాల్లో సంతోషాన్ని మీరు స్థిరపరుస్తున్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. మా పట్టణాన్ని, దేశాన్ని, రాష్ట్రాన్ని, విశ్వాన్ని ఆశీర్వదించిన కృపలో భద్రపరచబడిన గాక. అధికారులకు, అధిపతులకు జ్ఞాన వేగములు దయచేసి ఆయన మహిళతో కూడినటువంటి పరిపాలన అయినా సౌలభ్యంలో మాకు అనుగ్రహించబడిన గాక. ఆత్మ కార్యములే మీరు జరిగించుకుంటున్నందుకు స్తోత్రాలు. చీకటి అంధకార శక్తులను యేసు నామములో విడుదల చేయబడిన గాక. కృప, సత్య సంపూర్ణమైన దేవుని మహోన్నతమైన కార్యములు జరిగిస్తున్నందుకు స్తోత్రాలు. ఏ బిడ్డలకైతే ఆర్థిక స్తోమత కొరకు వారు అడుగుచున్నారో వారికి ధనమని మీరు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. వారి కొరకు మీరు సిద్ధపరిచిన ధనమును ఇస్తున్నందుకు స్తోత్రాలు. వారి కొరకు మీరు సిద్ధపరిచిన మంచి భవిష్యత్తును ఇస్తున్నందుకు స్తోత్రాలు. నీ యందు భయభక్తులు విశ్వాసులుగా చెప్పబడిన బిడ్డల స్వామి మీరు అనుగ్రహించినందుకు కృతజ్ఞతాభివందనాలు చెల్లించుకుంటున్నా. మీరు అద్భుతమైన కార్యములు చేసే దేవుడు ఒకదా నాయనా. కనికర సంపన్నుడు ఒకదా తండ్రి. మీరు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. గర్భఫలములు ఇచ్చిన వారికి స్తోత్రములు. మంచి ప్రసవములు ఇచ్చినందుకు కృతజ్ఞతలు. గర్భములనైనా స్థిరపరిచినందుకు స్తోత్రాలు. మంచి ప్రసవముల కొరకు వారికి ఆరోగ్యము దాయి చేస్తున్నందుకు స్తోత్రాలు. అదే రీతి గర్భములు ఫలింపజేస్తున్నందుకు స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభును తన కుమారుడైన యేసు నామమున బ్రతిమలాడి వేడుకొనుచున్నా తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, ఈ నామము పరిశుద్ధపరచబడును గాక. ఈ రాజ్యము వచ్చుగాక. ఈ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదినాహారం మాకు దాయిచ్చి అడిల అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించము. శోధన నుండి కీడు నుండి రక్షించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభులు వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము ఇక్కడ చేరిన ప్రతి బిడ్డకును ప్రత్యేకించి త్రియేక దేవుని మందిరమునకును చుట్టుపక్కల వారికి మరి ప్రత్యేకించి ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఆత్మకును విశ్వాసకిని ఆత్మదేవుని యొక్క శక్తి, కృప, దయ, కనికరము సదా తోడయిండి ఆశీర్వాదములతో నింపి కృపలో భద్రపరిచి ఆత్మ కార్యములు జరిగించిన దేవుడు, ప్రపంచ కరోనా నుంచి మానవాళిని విముక్తులను కలిగించిన దేవుడు, సంతోషకరమైన దినములు తిరిగి ప్రకటించిన దేవుడు సదా తోడయిండి ఆశీర్వాదములతో నింపబడును గాక. ఆమేన్. 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 ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 శక్తివంతమైన దేవుని మహాకృప మీకును మీ కుటుంబములకు దేవుడు అనుగ్రహించి కృపలో భద్రపరచబడును గాక. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే మై డియర్ బిలీవర్స్. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యు.